అన్న మొక్కన్న అందరూ పడితే ఒక్కొక్కటి ఫస్ట్ వీడియో మాట్లాడు. నువ్వు నీ వెనకనే మాట్లాడవా? నువ్వు బీసీల గురించి మాట్లాడు, నేను కాంగ్రెస్ పార్టీ గురించి మాట్లాడు. లాంగ్ లెంత్ నుండి ఒక ఫోటో కొట్టు, అందరు వచ్చింది. తర్వాత కూడా అంతే. 95లో పాపం ఎంత ధర్నా చేసినా మండల కమిషన్ వేసి షరీఫ్ ఆయనకి ఆయనకి జ్ఞాపకం ఉండొచ్చు. నమస్కారం. ముఖ్యంగా ఈరోజు కాంగ్రెస్ పార్టీ తరఫున డిసిసి వర్కింగ్ ప్రెసిడెంట్గా మీ ముందర ఈరోజు ప్రెస్ మీట్ పెట్టడానికి ముఖ్య కారణం ఏంటంటే, నిన్న జీవో నంబర్ 9 మీద మన హైకోర్టు స్టే ఇవ్వడం జరిగింది. ఎలక్షన్లు బ్రేక్ కావడం జరిగింది. ఇందులో ముఖ్యంగా మనం చెప్పుకోవాల్సిన అంశం ఏంటంటే, బీపీ సింగ్ ప్రధానమంత్రి అయినప్పుడు మండల కమిషన్ తెచ్చి 27% బీసీలకు రిజర్వేషన్ తీసుకురావడం అనేది మనందరికీ తెలిసిన విషయమే. అప్పుడు కూడా బీజేపీ ఏం చేసిందంటే, అప్పుడు బీజేపీ ఆ జనతాదళ్తోని మిత్రపక్షం మనందరికీ తెలుసు. అయినా మిత్రపక్షం ఉన్నప్పుడు వాళ్ళు ఈ రిజర్వేషన్ దిగని వెంటనే వాళ్ళ మెజార్టీ విత్డ్రా చేసుకోవడం జరిగింది. బీపీ సింగ్ ప్రధానమంత్రి రాజీనామా చేయడం జరిగింది. ఇంతకంటే వేరే నిదర్శనం బీజేపీ ఏది బీసీలకు వ్యతిరేకమని చెప్పడానికి ఇంతకంటే నిదర్శనం వేరేది లేదు. కాబట్టి 95 పాయింట్ మనం గుర్తుపెట్టుకోవాలి. ఆ రోజు నుంచి దాదాపు 94-95 నుంచి మొదలు పెడితే ఇప్పుడు 20-25-30 సంవత్సరాల నుంచి బీసీలకు రిజర్వేషన్ రాకుండా అడ్డుపడేటువంటి ఏకైక పార్టీ ఏదన్నా ఉంది అంటే అది బీజేపీ అని చెప్పడానికి మాత్రమే నేను ఈ విషయం చెప్తా ఉన్నాను. ఇంకొక విషయం, ఇలా బీఆర్ఎస్ గురించి మనం ఇంకో విషయం చెప్పాలి. ఆ రోజు తెలంగాణ తెచ్చింది నేనే ఇచ్చింది నేనే అటువంటి ఎవరైతే మన కేసీఆర్ గారు మాట్లాడుతూ ఉన్నారో, కేసీఆర్ గారికి మరియు కేటీఆర్ గారికి హరీష్ రావు గారు సూటి ప్రశ్న ఏంటి అంటే, ఆ రోజు మీరు పార్లమెంట్లో ఇద్దరు ఉన్నప్పుడే ఆ తెలంగాణ బిల్లుకు మద్దతు ఇచ్చి తెలంగాణ రావడానికి సోనియా గాంధీ కాళ్ళు మొక్కి తెలంగాణ తెచ్చినటువంటి వ్యక్తి మన పొన్నం ప్రభాకర్ గౌడ్ గారు. అటువంటి పొన్నం ప్రభాకర్ అన్న ఈరోజు 42% రిజర్వేషన్ మీద ఇదే ప్రభుత్వం ఆ రోజు సోనియా గాంధీ నొప్పించిండు, ఈరోజు రేవంత్ రెడ్డి గారు నొప్పించి దాదాపు బిల్లు పెట్టడం జరిగింది. ఆ బిల్లును ఉభయ సభలో ఎమ్మెల్యే సభలో ఆమోదించి రాష్ట్రపతి పంపడం జరిగింది మార్చిలో. అదేవిధంగా దాని మీద డెడికేషన్ కమిషన్ వేసి ప్రతి ఇంటికి పంపించి ఎలక్షన్ కమిషన్కు ఏ విధంగా అయితే నివేదిక సమర్పించినామో అదే విధంగా రాష్ట్రపతికి నివేదిక సమర్పిస్తే అది రాష్ట్రపతి ఏం చేసిండు, ఆయన దగ్గర ఉంచుకున్నాడు. అది పంపిన తర్వాత ఆర్డినెన్స్ రిలీజ్ చేసిండ్రు. ఆర్డినెన్స్ రిలీజ్ చేస్తే గవర్నరు మొన్న సెప్టెంబర్లో ఆర్డినెన్స్ రిలీజ్ అయింది. ఇంకా మనకు 3 నెలల టైం ఉందని ఈయన కుర్చీలో పెట్టుకున్నాడు. ఇప్పుడు మళ్ళీ ఏమైంది, ఎలక్షన్ కొరకు నోటిఫికేషన్ కూడా ఈరోజు జీవో నంబర్ 9 రిలీజ్ చేసి 42% రిజర్వేషన్లకు ఈరోజు చట్టం మేము చేసే ప్రతి పని సామ వేద దండ అన్ని రకాలైనటువంటి చర్యలు ఈరోజు కాంగ్రెస్ పార్టీ తీసుకున్నది. బీజేపీకి వ్యతిరేకంగా ఉన్నా మంచిదే అని మేము ఈరోజు కొట్లాడుతూ ఉన్నాము. ఇంతకంటే ఎక్కువ మేము చేయాల్సింది ఇంకా ఏమున్నా భవిష్యత్తులో కూడా కాంగ్రెస్ పార్టీ చేస్తానని చెప్తా ఉంది. కాబట్టి తప్పకుండా బీసీలకు ఈ రోజు కాకుండా 42% రిజర్వేషన్ ఇచ్చే న్యాయం జరిగే వరకు కాంగ్రెస్ పార్టీ పోరాడతారని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ఇంకా ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే, ఈరోజు మన తెలంగాణలో 8 సీట్లు ఈరోజు మనం బీజేపీలోకి ఇచ్చినాం. అదేవిధంగా 39 సీట్లు ఈరోజు బీఆర్ఎస్కి ఇచ్చినాం. కానీ ఢిల్లీలో సభ జరిగిన ఎక్కడైనా ఓన్లీ అసెంబ్లీలో మాత్రమే మద్దతు ప్రకటిస్తున్నామని చెప్పారు, కానీ బహిరంగంగా వాళ్ళు ఎక్కడ ప్రకటించలేదు. నిన్న అంత హైడ్రామా జరుగుతూ ఉంటే మన కేటీఆర్ గారు ఏం చేసిండు, ఇలా బస్ ఛార్జీలు పెంచినాయని హైదరాబాద్లో పోయి బస్ భవన్ ముట్టడికి పోతా ఉన్నాడు. అంటే ఇక్కడ బీసీల మీద చిత్తశుద్ధి ఉందా, ఇక్కడ ఏం జరుగుతూ ఉన్నది, ఇక్కడ ఏం జరగాలి, దీని మీద ఆయన పట్టించుకోకుండా ఈ మ్యాటర్ను డైవర్ట్ చేయాలనే ఉద్దేశంతోనే నిన్న బస్ భవన్ ముట్టించడానికి కేటీఆర్ పోయిండు. అదేవిధంగా ఈ రిజల్ట్ ఏదైతే హైకోర్టు స్టే ఇచ్చినటువంటి న్యూస్ రాగానే వెంటనే వాళ్ళు ఇలా కావాలంటే మనందరూ సెల్ ఫోన్లో కూడా చూడవచ్చు, మంచి ఎవరికొలు అలాయిబాలా చేసుకొని సంతోషాలు వ్యక్తం చేస్తూ ఉన్నారని కూడా సందర్భంగా తెలియజేస్తాను. మీకు మరొకసారి బండి సంజయ్ గారు కావచ్చు, అదేవిధంగా బీఆర్ఎస్ నాయకులు కేటీఆర్ కావచ్చు, మరొకసారి హెచ్చరిస్తూ ఉన్నాం కాంగ్రెస్ పార్టీ జిల్లా పక్షాన, దయచేసి ఇప్పటికైనా మీరు బీసీలు తింటున్నటువంటి వారికి దగ్గరకు వచ్చినటువంటి పల్లెంలో ఉన్నటువంటి ఈరోజు తినే ముద్దను మీరు ఎత్తగొట్టినని కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను. దయచేసి ఇప్పటికైనా మీరు కాంగ్రెస్ పార్టీ సంపూర్ణంగా మద్దతు పలకండి. మేము కూడా కాంగ్రెస్ పార్టీ సంపూర్ణంగా మద్దతు పలుకుతూనే ఆ రోజు తెలంగాణ రావడం జరిగింది. ఆ రోజు మేము అధికారంలో ఉన్నాము.
కాబట్టి ఢిల్లీలో మీకు తెలంగాణ బిల్లును పాస్ చేయించింది సోనియా గాంధీ గారు. ఈ రోజు బీజేపీ అధికారంలో ఉంది కాబట్టి అది ఏంటంటే ఇది సెంట్రల్ గవర్నమెంట్ ఇష్యూ అయిపోయింది కాబట్టి తప్పకుండా బీజేపీ వాళ్ళు చొరవ తీసుకొని బీసీలకు 42% రిజర్వేషన్ చేసి చట్టాన్ని చేయాల్సిన విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ఇంకొకటి ఏమంటారంటే 69% ఏ విధంగా అయితే జయలలిత తమిళనాడులో చేసిందో మరి మీరు కూడా ఇక్కడ చేయొచ్చు అంటే అప్పటి పరిస్థితులు వేరున్నాయి, ఇప్పటి పరిస్థితులు వేరున్నాయి. అయినా కానీ మేము ఈరోజు బీజేపీ గవర్నమెంట్ ఒకవేళ సెంట్రల్లో ఒప్పుకుంటే తప్పకుండా 42% మనకు రిజర్వేషన్ వస్తుంది. కాబట్టి ఇప్పుడు మా పరిధిలో ఉన్నటువంటి బాధ్యతను ఏదైతే ఉందో బీజేపీ వాళ్ళు తీసుకొని 42% బీసీలకు ఇంప్లిమెంట్ చేయాలి. లేదంటే భవిష్యత్తులో ఒక్క బీసీ కూడా బీజేపీకి ఓటేయద్దని, బీఆర్ఎస్ కూడా ఓటేయద్దని ఈ సందర్భంగా నేను ప్రతిముఖంగా తెలియజేస్తా ఉన్నాను. ఈ అవకాశం కల్పించిన మీడియా మిత్రులందరికీ ధన్యవాదాలు. నాతోటి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కూడా నమస్కారం తెలియజేస్తా ఉన్నాను. జై హింద్, జై కాంగ్రెస్.